ఇంత కష్టపడి ఇన్ని దిక్కులకు ఇన్ని వానరాలు వెళ్ళాయా? స్వయంప్రభా బిలంలో ఉండిపోయారా? దక్షిణ దిక్కుకు వెడదామనుకున్న వానరుల్లో 100 యోజనముల లవణ సముద్రాన్ని లంఘించలేక ఎన్నో వానరములు అవతల వైపు ఉండిపోయా. తన మీద ప్రాణాలు పెట్టుకుని వానరులందరూ ఒంటికాలు మీద నిలబడి ఉన్నారా? తానొక్కడు 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చాడా? ఇంత అన్వేషణ చేసి తెల్లవారుజామున చించుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసి పరవశించిపోతున్నాడా? తన కళ్ళ ముందు సీతమ్మ ప్రాణాలు విడిచిపెట్టేస్తే తిరిగి తాను వెనక్కి వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తితో ఏమని చెప్తాడు? సీతమ్మ ఎలా ఉంది అంటే నేను చూశాను బాగుంది, తర్వాత మరణించిందని చెప్తాడా? ఎలా మాట్లాడ్డాం? తాను మనుష్య భాషలో మాట్లాడితే రావణాసురుడు ప్రచ్ఛన్న వేషంలో వచ్చాడని మరింత ఉరి బిగుచుకుంటుంది. తాను గట్టిగా మాట్లాడితే రాక్షసులందరూ కాపు కాస్తి ఉన్న వాళ్ళు నిద్రలేస్తారు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచబుకాం లంబాస్యాం లంబజానుకాం అటువంటి వాళ్ళందరినీ కాపలా పెట్టాడు. కొంతమందికి పెదవి జారిపోయింది, కొంతమందికి చెవి జారిపోయింది, కొంతమందికి కడుపు జారిపోయింది, కొంతమందికి ముక్కు జారిపోయింది. అటువంటి వికారమైన స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. వాళ్ళు నిద్రలేస్తే అంతఃపురంలో ఉన్న మిగిలిన రాక్షసుల్ని తీసుకొస్తే వాళ్ళకి తనకి యుద్ధం జరుగుతుంది. ఒకసారి యుద్ధం జరిగిన తరువాత జయాపజయములు విధి నిర్ణీతములు ఎవరికి తెలుసు? ఈలోగా సీతమ్మ కోసం ఎవరో గూఢచారు వచ్చారని తెలిసి సీతమ్మని సంహరిస్తే వెనక్కి వెళ్ళి రాముడికి ఏమని చెప్పను? ఇప్పుడు మరి ఎలా? ఇలా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే సీతమ్మ తల్లి ప్రాణం వదిలేస్తే ఏం మాట్లాడాలి? ఓ పక్క నుంచి చెట్టు కొమ్మకి జుత్తు తిప్పేసింది, కొమ్మ పట్టుకుంది, ఇంక వదిలేయడానికి సిద్ధంగా ఉంది. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యజహార అన్నారు మహర్షి. ఇంతటి వాక్యజ్ఞుడు, ఇంతటి అద్భుతమైనటువంటి మాటకారి అటువంటి మహానుభావుడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గిర్ర 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 ఆ కొమ్మల్లో తిరిగేశారు. ఏం మాట్లాడాలో అర్థం కానప్పుడు ఆయన ఒకటే అనుకున్నారు, రామనామం చెప్పినా రామకథ చెప్పినా చచ్చిపోయేవాళ్ళు బ్రతుకుతారు, మృత సంజీవని. ఈ తల్లికి రామనామం చెవిన బిడపడితే పరవశించిపోతుంది. ఈవిడికి నమ్మకం కలగడానికి ఈవిడికి తెలుసున్న కథ ముందు చెప్తాను, తర్వాత తెలియని కథ చెప్తాను. దాని చేత ఈమెకి బ్రతకాలన్న ఆశ కలిగి కంఠానికి పెట్టుకున్న ఉరిని విప్పదీస్తుంది. అందుకని గబగబా కథ మొదలెట్టారు. సంక్షిప్తంగా చెప్పాలి, అందంగా చెప్పాలి, ఆవిడ చెవిన పడేటట్టు చెప్పాలి, రామనామంతో చెప్పాలి. అందుకే మొదలు పెడుతున్న రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభవుడైనటువంటి మహాధర్మాత్ముడు, పరమధనవంతుడు, గొప్ప ఐశ్వర్యశాలి, 4 సముద్రముల మధ్యలో ఉన్నటువంటి భూమండలాన్నంతటినీ ఏలినటువంటి వాడు, ధర్మం తప్పనటువంటి వాడు, సత్యమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు, వేదమునందు విశ్వాసమున్నవాడు, గురువుల్ని సేవించినటువంటి దశరథ మహారాజు గారికి లేక 4 కుమారులు కలిగారు. వాళ్ళ పేర్లు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి తండ్రి యొక్క ఆజ్ఞ పాటించి ఆయనని సత్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరాల అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు నీ వెంట వస్తానని వెంటపడినటువంటి భార్య అయిన సీతమ్మని ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక తనతో పాటు తన భార్య అయిన సీతమ్మని తమ్ముడైన లక్ష్మణస్వామిని తీసుకుని అరణ్యవాసానికి వెడితే ఒక బంగారు జింకని పంపి సీతమ్మని మోసగించి ఆమె దృష్టిని ఆకర్షింపజేసి రామచంద్రమూర్తి బంగారు జింక కోసం వెళ్ళినప్పుడు లక్ష్మణస్వామి దూరంగా వెళ్ళగా చూసి రావణాసురుడు అనబడేటటువంటి 10 తలలు కలిగినటువంటి భయంకరమైన రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి కాంచనలంకలో చించుపావృక్షం కింద బంధీకృతురాల్ని చేస్తే అక్కడ రామచంద్రమూర్తి అరణ్యంలో ముందుకి ప్రయాణం చేసి పంపాతీరానికి చేరుకుని వానరరాజు అయినటువంటి సుగ్రీవుడితో సంధి చేసుకుని ఆ సంధిలో ఉన్నటువంటి నియం ప్రకారం వాలిని ఒక్క బాణంతో కొట్టి సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తే సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఇచ్చిన మాట ప్రకారంగా శరత్కాలం వచ్చిన తరువాత అన్ని దిక్కులకి సీతమ్మ జాడ కోసమని వానరములను పంపిస్తే కొన్ని కోట్ల వానరములు భూమి మీద నీటిలో గాలిలో వెతుకుతుంటే దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్ని కోట్ల వానరములలో ఒకడనైన నేను నిన్న రాత్రి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకనంతటిని వెతికి ఈ అశోకవనానికి వచ్చి చించుపావృక్షం మీద కూర్చొని ఇవాళ తెల్లవారుజామున యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీం చరిష్ఠితాం అశ్రౌషం లాఘవస్యాహం సేయమాసాదితామయా. రామచంద్రమూర్తి సీతమ్మ ఎటువంటి కాంతితో, ఎటువంటి నగలతో, ఎటువంటి బట్టతో ఎలా ఉంటుందని చెప్పాడో అటువంటి సీతమ్మ యొక్క దర్శనాన్ని పొంది కృతకృత్యుడనయ్యాను అని ఆపేశారు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.